ఈటెల వర్సెస్ బండి సంజయ్. ఈటెల వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు. ఈటెల వ్యవహారంపై ఎవరూ స్పందించొద్దని క్యాడర్ కు సూచించారు. ఈటెల వ్యాఖ్యలపై హైకమాండ్ కు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు బండి సంజయ్. ఈటెల వర్సెస్ బండి సంజయ్. ఈటెల వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు. ఈటెల వ్యవహారంపై ఎవరూ స్పందించొద్దని క్యాడర్ కు సూచించారు. ఇక ఈటెల వ్యాఖ్యలపై హైకమాండ్ కు ఫిర్యాదు చేసే యోచనలో బండి సంజయ్ ఉన్నారు. ఈటెల వర్సెస్ బండి సంజయ్. ఈటెల వ్యవహారంపై ఎవరూ స్పందించొద్దని క్యాడర్ కు సూచించారు బండి సంజయ్. ఈటెల వ్యాఖ్యలపై హైకమాండ్ కు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు బండి సంజయ్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, అసలు ఈ ఇష్యూ ఎటు టోన్ తీసుకునే అవకాశం ఉంది? అన్న హైకమాండ్ స్పందించే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా ఇద్దరు అగ్రనేతల మధ్య ఇంత స్థాయిలో అంటే దాదాపుగా వీరిద్దరి మధ్య విభేదాలు చిలికి గాలివానగా మారాయి కాబట్టి అధిష్టానం ఖచ్చితంగా స్పందించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు షామీర్పేటలో తన ముఖ్య అనుచరులతో సమావేశమైన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కొంత బండి సంజయ్ ను ఉద్దేశించి పరోక్షంగా కొన్ని పరుష పదజాలాలు వాడినట్లు బండి సంజయ్ కొంత తీవ్ర ఆగ్రహంతో కూడా ఉన్నట్లు మనకు సమాచారం అందుతోంది. ఇటీవల అంటే కొద్దిసేపటి క్రితము కరీంనగర్ లోని తన ముఖ్య అనుచరులకు అలాగే సోషల్ మీడియా టీం కి బండి సంజయ్ కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడి ఎవరు కూడా ఈటెల రాజేందర్ కామెంట్స్ పైన స్పందించొద్దు, ఈ వ్యవహారం అంతా కూడా అధిష్టానమే చూసుకుంటుంది, ఎవరు కూడా తొందరపాటుకు గురై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి కొంత అభ్యంతరకరమైన పదజాలంతో కామెంట్లు చేయొద్దు అంటూ కూడా బండి సంజయ్ కొద్దిసేపటి క్రితమే కొంతమంది తన అనుచరులకు ఫోన్లు చేసినట్లు మనకు సమాచారం అందుతోంది. ఈటెల రాజేందర్ అంటే ఇటు బండి సంజయ్ వ్యవహారాన్ని అలాగే తన పైన వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను అధిష్టానానికి ఫిర్యాదు చేసే యోచనలో అటు ఈటెల రాజేందర్ ఉన్నారు. అదే సందర్భంలో ఈ రోజు షామీర్పేట తన నివాసంలో ముఖ్య కార్యకర్తల అనుచరుల మధ్య ఈటెల రాజేందర్ చేసిన కామెంట్స్ పైన సంజయ్ కూడా అంతే ఆగ్రహంతో ఉన్నారు. సో ఆయన కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు మనకు తెలుస్తోంది. దీనిపైన ఎవరు స్పందించొద్దని అధిష్టాన తన అనుచరులకైతే కొద్దిసేపటి క్రితం బండి సంజయ్ అయితే ఆదేశించాడు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.